బులెటిన్లో మరో బ్రేకింగ్ ని చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ నియోజకవర్గంలో మంచిర పరివాహక ప్రాంతంలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. అక్కడ నది ఉండడంతో ఇసుక సురులు 3 పువ్వులు 6 కాయలుగా దందా సాగుతుంది. బేర్కూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ లేకపోవడంతో ఆడింది ఆట పాడింది పాటగా ఇసుక మాఫియా రెచ్చిపోతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇసుక మాఫియా దందా సంబంధిత అధికారులకు తెలిసే జరుగుతుందని గ్రామస్తుల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఇది ఇలాగే కొనసాగితే రైతులు రాబోయే రోజుల్లో కట్టు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉందని, భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అక్రమ దందాపై ఉన్నతాధికారులు స్పందించి ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేస్తున్నారు. బులెటిన్లో మరో బ్రేకింగ్ ని చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గంలో మంచిర పరివాహక ప్రాంతంలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. అక్కడ నది ఉండటంతో ఇసుక సురులు 3 పువ్వులు 6 కాయలుగా దందా సాగుతుంది. బేర్కూల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ లేకపోవడంతో ఆడింది ఆట పాడింది పాటగా ఇసుక మాఫియా రెచ్చిపోతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇసుక మాఫియా దందా సంబంధిత అధికారులు తెలిసే జరుగుతుందని గ్రామస్తులు జోరుగా చర్చ జరుగుతుంది. ఇది ఇలాగే కొనసాగితే రైతులు రాబోయే రోజుల్లో గట్టి పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉందని, భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ అక్రమ దందాపై ఉన్నతాధికారులు స్పందించి ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. వరుణ్, ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో అయితే ఇసుక మాఫియా చెలరేగుతుందని చెప్పొచ్చు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో అయితే మంజీరా పరివాహక ప్రాంతం ఉంది. దానికి సంబంధించినటువంటి బీర్కూర్ మండలానికి దగ్గరలోనే కూతవేటు దూరం అంటే దాదాపు 1 కిలోమీటర్ వ్యవధిలో ఉన్నటువంటి మాంజీరా నది ఉంది. ఈ మాంజీరా నదిలో అయితే చాలా రోజులుగా అయితే ఇసుక తరలిస్తున్న పరిస్థితి. అయితే ఒక రకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి అని చెప్పేసి కొన్ని రోజులైతే తీసుకెళ్లిన పరిస్థితి, వేబిల్తో సహా అంటే కొన్ని రోజులు అలా నడిచింది. తర్వాత ఇదే అదునుగా చూసి ఇసుక మాఫియా అయితే రెచ్చిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ మధ్యలో చూసుకున్నట్టయితే ఈ ఆగడాలు అయితే మితిమీరిపోయాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి అయితే ఇది ఆ టిప్పర్ల ద్వారా కానివ్వండి, ఇటు బులెరోల ద్వారా కూడా తీసుకెళ్తున్న పరిస్థితి. అక్రమంగా రాత్రి పగలనే తేడా లేకుండా కూడా తీసుకెళ్తున్న స్థానిక రెవెన్యూ యంత్రాంగం కూడా కళ్ళు చూసి చూడనట్టుగా అయితే వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకు ఇట్లా అని చెప్పేసి గ్రామస్తులు కూడా మొత్తానికి అక్కడ మండల వ్యాప్తంగా ఒక చర్చ జరిగినా కూడా ఇది రోజు రోజు కూడా ఇట్లాంటి మితిమీరిన పరిస్థితి కనిపిస్తా ఉంది. తాజాగా చూసుకున్నటువంటి నిన్న రాత్రి బీర్కూర్ మండలం బైరంగేడిలో కూడా టిప్పర్ పట్టివేతనైతే పట్టికున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు అక్కడ గ్రామస్తులు పట్టుకొని పోలీసులకి సమాచారం అందించడంతో పోలీసులు అయితే వచ్చి టిప్పర్లను పట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇది కేసులు చేస్తారా లేకపోతే తూతు మంత్రంగా కూడా అట్లానే వదిలేస్తారా అని కూడా ఒకవైపు తెలియని పరిస్థితి. అయితే మొత్తానికి గత కొన్ని రోజుల క్రితం కూడా ఇట్లాంటి టిప్పర్ అయితే అక్రమంగా ఇసుక తరలించిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా అమ్మ న్యూస్ ప్రతినిధి కూడా అక్కడ సంబంధించిన వాళ్ళకి వివరణ కోరాడు. అంటే ఎందుకు ఇట్లా తీసుకుపోతున్నారని చెప్పి అక్కడ అడిగినతో పాటు వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది ఎంఆర్ఓ తహసీల్దార్ కూడా అడిగిన పరిస్థితి, వాళ్ళు పర్మిషన్ లేదని చెప్పిన పరిస్థితి. అక్కడ కూడా వాళ్ళు పర్మిషన్ లేదు అని చెప్పినప్పటికి కూడా ఇట్లాంటి తతంగా అయితే చాలా రోజుల నుంచి అయితే నడుస్తూ ఉంది. మరి తాజాగా కూడా ఇట్లాంటి టిప్పర్ని నిన్న గ్రామస్తులు పట్టుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇది చాలా రోజులుగా ఇట్లాంటి తరలింపులు జరుగుతున్నా కూడా ఇక్కడ రెవెన్యూ యంత్రాంగం అయితే చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న తీరైతే చర్చనీయాంశంగా మారింది. ఎన్ని రోజులుగా ఉన్నా కూడా ఇది ఇంతకుముందు గతంలో చూసుకున్నట్టు ట్రాక్టర్ల ద్వారా అయితే ఇసుకని ఇష్టం వచ్చిన రీతిగా తీసుకుపోయారు. పర్మిషన్ అంటే డబుల్ బెడ్రూమ్ కానీ సంబంధించినటువంటి కొన్ని పనులకు అభివృద్ధి పనులకు కానీ తీసుకెళ్తున్న నేపథ్యంలో కూడా అప్పుడు కూడా ఎలాంటి అక్రమంగా అయితే తరలించిన నేపథ్యం కనిపిస్తుంది. తాజాగా చూసుకున్నట్టయితే చాలా కొన్ని రోజులుగా బులెరో వాహనాలు అయితే రాత్రి అను పగలనే తేడా ఉండదు, ఎప్పుడు పట్టి తీసుకో అమ్ముకో అన్న చందంగా అయితే మాంజీరా నుంచి తవ్వుకోవడము, తీసుకుపోయి ఎక్కడ కావాలంటే అక్కడ అమ్ముకునే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. బులెరో వాహనాలు వాళ్ళకు ముందర చూసుకున్నట్లయితే ఇసుకలాగా ఉండకపోవడంతో కూడా అనుమానం రాని పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటిది సంబంధించినటువంటి పోలీసులకు కానీ ఇటు రెవెన్యూ యంత్రాంగం తెలిసినా కూడా ఏం చేయలేని పరిస్థితిగా అయితే కనిపిస్తుంది ఒకవైపు. మరోవైపు చూసుకున్నట్టయితే
బీర్కూర్ మండలంలో చూసుకున్నట్టయితే బీర్కూర్ మండలంలో అయితే ఎస్ఐ ఎవరైతే ఉందో ఎస్ఐ స్థాయి అధికారి కూడా బీర్కూర్ మండల పోలీస్ స్టేషన్ కి లేకపోవడంతో కూడా ప్రజలు కానివ్వండి ఇటు అనేక రకమైనటువంటి ప్రజలకు సమస్యల పైన కూడా కొద్దిగా ఇబ్బంది జరుగుతున్న విషయం ఉంది. దీంతో పాటు ఇటు అక్రమంగా ఏదైతే ఇసుక కానివ్వండి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఏదైతే అసాంఘిక కార్యకలాపాలకు కూడా అడ్డగా మారుతున్న సిచ్యుయేషన్ కనిపిస్తుంది. దీంతో అంటే గుట్కా వ్యాపారాలు కానీ ఇటు జూదం సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా జోరుగా సాగుతున్నా కూడా ఇటు ఎస్ఐ స్థాయి అధికారి ఉంటే కొద్దిగా పట్టించుకున్నట్టు ఉంటుందని చెప్పేసి స్థానికంగా కూడా తెలుస్తున్న పరిస్థితి. ఎన్ని రోజులు ఇలా ఎస్ఐ లేని స్టేషన్ నడుస్తుందని చెప్పి కూడా మండల వ్యాప్తంగా కూడా ఒక చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఆ ఎస్ఐ స్థాయి అధికారి ఉంటే బాగుంటుందని చెప్పేసి స్థానికంగా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇట్లాంటి సిచ్యువేషన్ లో కూడా పెద్ద మొత్తంలో అయితే ఇసుక తరలింపు రాత్రిపూట జరుగుతుంది. రాత్రి వేళల్లో ఇక్కడ అధికార యంత్రాంగం అయితే చూస్తున్నారు. చాలా రోజుల నుంచి నడుస్తున్నా కూడా గతంలో కూడా రెవెన్యూ స్థాయికి అధికారి ఏదైతే తహసీల్దార్ స్థాయి అధికారికి కూడా తెలిసినా కూడా ఎందుకు ఇలాంటి మళ్ళీ రిపీట్ అవుతుందని చెప్పేసి కూడా ప్రజల్లో ఒక ఆవేదన వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా దీనిపైన ఖచ్చితంగా అయితే ఉక్కుపాదం మోపితే గానీ ఇట్లాంటి రిపీట్ కాదు, ఇట్లాంటి పరిస్థితి రిపీట్ కాదని కూడా ప్రజలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 3-4 రోజుల కింద అయితే ఒక నిండు ప్రాణం అయితే బలైన పరిస్థితి కనిపిస్తుంది. ఒక యువకుడు అయితే ఉదయంలో ఏదైతే హైవే ఉంటుందో బీర్కూర్ నుంచి బాన్స్వాడ వెళ్లే క్రమంలో అయితే పొద్దులేసి వాకింగ్ చేస్తున్న పరిస్థితిలో కూడా ఒక పెద్ద వెహికల్ లారీ లాంటి ఒక పెద్ద వెహికల్ కూడా అతన్ని ఢీ కొట్టి అలాగే వెళ్ళిపోయింది. అక్కడ ఏం తెలియని పరిస్థితిలో అక్కడ కుట్టమిట్టాడుతూ ఒక ప్రాణం కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే లారీలు కానీ ఇటు ఇసుక సంబంధించిన కానీ భారీ వాహనాలు కూడా నడుస్తున్నా కూడా ఇటు వాళ్ళు ఏదైతే ఇట్లాంటి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వాళ్ళు ఏదైతే కొట్టేసి వెళ్ళిపోవడమే కానీ మళ్ళీ తిరిగి చూడని పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి ఇబ్బందులు అయితే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఇటు రెవెన్యూ యంత్రాంగం కానీ ఇటు పోలీస్ యంత్రాంగం కానీ ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇలాంటివి జరగకుండా చూడాలని చెప్పి ప్రజలైతే గట్టిగా స్వరం వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.